అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు ఏంది, అసలు ఈ ప్రజాభవన్ ఎందుకు వచ్చారు మీరు? నా పేరు అజ్మీరా మల్సూర్, మాది నర్సరాపేట మండలం, మహబాద్ జిల్లా. ఇంతకుముందు వరంగల్ జిల్లా ఉండే, ఇప్పుడు మహబాద్ జిల్లా అయింది. నాకు యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి నేను దాదాపు ఒక 5-6 నెలల నుంచి ఇంట్లోనే ఉన్నా. 5-6 నెలల నుంచి బయట తిరుగుతున్నా. పెన్షన్ కోసం అని, అప్లై కోసం అని తిరుగుతా. అంటే స్లాట్లు బుక్ చేయాలి అది అని చెప్తారు. మండలంలో పోయినా, అటు పోయినా, ఇటు పోయినా, ఎక్కడ పోయినా కానీ అది బుక్ చేయాలంటారు. అది కావట్లేదు. అది కాని వల్ల నేనేమంటే సారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకి ఎట్లాగో ప్రజావాణి పెడతారు, ఇక్కడ పని అవుతుంది అని చెప్పి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఈడికి వస్తే అది వేరే ఏదో పెట్టినట్ట, మళ్ళీ అది బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని ఆ కార్డు తీసుకొని వస్తేనే ఇక్కడ రాస్తామంటారు. దాని గురించి మళ్ళీ ఇప్పుడు సార్ని ఒక నన్ను గుర్తించి ఇది నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు నేను ఎగ్జామ్ పని చేస్తా. యాక్సిడెంట్ లో పోయింది. అక్కడ రోడ్డు మీదనే కట్ అయిపోయింది. హాస్పిటల్కి పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోకుండా వేరే హాస్పిటల్కి పోయినా, ఉన్న కొంచెం అంత భూమి ఉండి అది అమ్ముకొని పెట్టుకున్నాను. నేను ఎలాంటి అవకాశం లేదు నాకు బయట పని చేయడానికి. నేను పొద్దున లేచి పని చేస్తే బతికేటోడిని. నా భార్యతో నేను వచ్చిన ఇడికి. ఇది నా ఒకవేళ నన్ను గుర్తించి నన్ను ఆదుకుంటారని చెప్పి నేను వేడుకుంటున్నా. పెన్షన్ కావాలి. పట్టించుకోండి, ఎవరిని అడిగినా కానీ అది కావట్లేదు. స్లాట్ బుక్ అవుతలేదు, మాకు టైం రావట్లేదు, ఇది అది అని చెప్తున్నారు. దాని గురించి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఈడికి వచ్చినా కానీ మళ్ళీ అది ఏదో చేసుకోవాలంట, అది మనకు తెలియదు. అది ఏదో రాసి ఇచ్చిండ్రు సారు, అది బుక్ చేసుకోవాలి. దాని కార్డు తీసుకొని వస్తేనే ఇక్కడ రాస్తామంటాను. ఇక్కడ ఇక్కడ మీ సేవలో మీ మండలంలోనే బుక్ చేసుకోవాలి. అన్నీ చేసుకుంటే అది తీసుకొని వస్తే మేము ఇక్కడ రాసిస్తామని చెప్పి ఇది చేసుకోవాలంటే ఇది తెలియదు మాకు. అక్కడ అడిగితే ఎవరు చెప్పేటోళ్ళు. ఈడికి వచ్చినాక మేము చదువుకోలేదు. కొడుకున్నాడు, నా కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది, బిడ్డ పెళ్లి చేసిన కొడుకున్నాడు. కానీ ఇప్పుడు దీని గురించి మాకు అక్కడ ఎవరు చెప్తలేరు కాబట్టి ఇంత దూరం వచ్చినాం. సార్ దగ్గర వస్తే ఇక్కడ సరే మాకు ఇంతో అంతో ఏదో తెలుస్తా, పని అవుతుంది అని చెప్పి నమ్మకం మీద ఇక్కడికి వచ్చినాక రాసి ఇచ్చిర్రు. మళ్ళీ పోయి ఆడు చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తే మేము చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రావడం ఎన్నోసారి అన్న మీరు రావడం? మేము ఫస్ట్ సారే వచ్చినాం, మొదటిసారే వచ్చినాం. కానీ అక్కడ తిరిగి అక్కడ కాని వేళలో ఇంత దూరం వచ్చినాం. మేము అక్కడ కాదు, దాదాపు 300 కిలోమీటర్లు. నాకు ఒక కాలు నడవలేకపోతున్నా. ఇప్పుడు దాదాపు కిలోమీటర్ లోపలికి పోవాలి. ఇక్కడ నుంచి అక్కడ లోపల పోవడానికి కూడా ఏది లేదు, వస్తువుల మనకు సహకారం ఏం లేదు కాబట్టి నడిచిపోయి మళ్ళీ నడిచి వచ్చేట వరకు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. సరే దయచేసి సారు ఏమైనా చేస్తారని చెప్పి మేము కోరుకుంటాం. ఇట్లాంటి ఇంత దూరం రాకుండా ఏ మండలంలో ఆ మండలంలో చేస్తే బాగుంటది జనాలకు కూడా. ఇప్పుడు ప్రజావాణి పెట్టి ఇక్కడ లోకల్లో రావాలి. అంత దూరం నుంచి వచ్చి మేము చేసుకోవాలంటే ఇబ్బంది కదా. మామూలుగా ఉంటే రాగలుగుతాం కానీ మాకు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. లేని వేళల్లో మేము ఇంత దూరం వచ్చి చేయలేము కదా. కాబట్టి ఏ మండలం వాళ్ళ మండలాలు పెట్టి ఇట్లే ఒక స్టాఫ్ పెట్టి ఇట్లా మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి అట్లా పని చేసుకుంటే అక్కడ దగ్గరలో అయిపోతుంది. మాకు కూడా ఇబ్బంది ఉండకుంటే సార్ కూడా పేరు ఉంటుంది, సార్ మళ్ళీ వచ్చే సార్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంత నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంత బాధపడుతున్నారు. కాబట్టి ఏ మండలం ఆ మండలం పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి కోరుకుంటాను. మా ఎమ్మెల్యే ఇప్పుడు రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే మాట్లాడి ఆడ చేసి ఏ మండలం ఆ మండలం కొన్ని 2 మండలం ఒక దగ్గర పెట్టినా మంచిగా ఉంటుంది. సరే మండలం ఒక సిబ్బంది కావాలంటే ఇబ్బందే ఉంటుంది కదా వాళ్ళకు కూడా. 2 మండలాలు కలిపి ఒక దగ్గర పెట్టినా దగ్గర పాటలు ఉంటే చేసుకుంటారు అని చెప్పి నేను కోరుకుంటాను. సో ఇది అండి తన కన్నీటి గాథ. మనం తన మాటల్లో విన్నాం కాబట్టి తను ఏం జస్ట్ తన పేరు మల్సూద్, మహబాబాద్. తను చాలా కష్టాల్లో ఉన్నాడు. తన ఒక ఎస్టీ, తన హ్యాండిక్యాప్డ్, తన కాలు పోయింది, చాలా బాధలో ఉన్నాడు. తను చెప్తున్న మాట ఏంటంటే నాకు కాలు పోయింది, నాకు పింఛన్ రావట్లేదు, ఎంతోమంది అధికారులను కలిసి నాకు స్లాట్ బుక్ అవుతలేదు అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. తను అన్ఎడ్యుకేటెడ్, తనకు తెలియదు ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తనకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత యూడిఐడి సర్టిఫికేట్ అప్లై చేసుకుని మళ్ళీ చెప్పారంట. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. తను
చెప్తుంది ఏంటంటే సో మాలాంటి నిరుపేదలకు మేమేం పథకాలు అడగట్లేదు, మాకేం ఇండ్లు అడగట్లేదు, మాకేం పదవులు అడగట్లేదు. నేను ఒక హ్యాండిక్యాప్డ్, నాకు వికలాంగుడు, నాకు కాలు లేదు, దయచేసి నాకు పింఛన్ ఇప్పిమని. జస్ట్ పింఛన్ కోసము 300 కిలోమీటర్లు దాటుకొని ప్రజాభవన్ రావడం అంటే సో మీరు ఆలోచించండి దయచేసి అధికారులారా. సో ఇలాంటి వ్యక్తులకు ఓట్లు వేసేటప్పుడు ఏమో ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతారు, సమస్య చెప్తానేమో ప్రజాభవన్ రమ్మంటారు. సో 300 కిలోమీటర్లు రావడం అంటే వాళ్ళ భార్య వదులుకొని, వాళ్ళ భార్య కూలి పని చేస్తుంది, తన ఇంట్లో ఉంటాడు, వాళ్ళ భార్య కూలి పని వాయే, తన అంత దూరం రావడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి దయచేసి అధికారులారా. ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయండి. సో వాళ్ళు లక్ష డబ్బులు అడుగుతారో ఏమడుతారో, మీరు ఇచ్చే పింఛను ఇవ్వండి. తనకు స్లాట్ బుక్ చేసుకోలేదు, స్లాట్ బుక్ చేసుకొని సాయం చేయండి అని తను కోరడం జరిగింది. దయచేసి ఇలాంటి వ్యక్తులకు, మల్సూద్ లాంటి వ్యక్తులకు దయచేసి సాయం చేయాలని కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ బిన్నుతో పవన్ కుమార్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.